అడవి మధ్యలో కారు ఆగిపోద్దని ఊహిస్తారా? అనుకున్నట్టే అయింది. కారు అయన్నొద్దు పాయింట్కి రా. ఆగిపోయింది. ఒక స్టాప్ డిండి వచ్చింది. ఇక్కడ యు నో హాలిడేయింగ్? యా యా ఎగ్జాక్ట్లీ. ఏ నేను ఇంకా ఎక్కలేదురా. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏం లేదు. ఇదేదో బుడతలాగా ఉంది. కొబ్బరి చిప్ తీసుకొని వెళ్ళిపోతుంది. దీనికోసం ఇల్లు కూడా ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్, స్వయంభు టెంపుల్. చాలా మంది ఇక్కడ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి దాంట్లో యాక్చువల్లీ రూమ్స్ బుక్ చేయలేదు. బట్ పార్కింగ్ కూడా అండి. కారు మొత్తం మంచుతో ఎలా అద్భుతం, ఫ్యాంటాస్టిక్. అయితే ఎవరు అందరూ పూరి 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 ఇంకా ప్లేట్లు వస్తున్నాయి ఆల్రెడీ. అబ్బా సాయిరామ్. అక్కడ టీ కూడా ఉంది. చాలా బాగుంది. వెళ్ళడానికి మీరు కూడా ఎంపీటీసీ తాలూకా అయితే బస్ మీరు కూడా బస్సులో అంటే అది ఎవరైనా బస్ లోనే వెళ్ళాలంట. ఇదిగో మా బ్యాచ్ అందరూ అల్లరి చేయడంలో ఫస్ట్ ఉన్నారు. చాలా మైకున్ సార్. హలో ఆల్. ఈరోజు మేము శ్రీశైలం ట్రిప్కి వెళ్తున్నాము. ఈసారి బస్లో కాకుండా కార్లో వెళ్దామని డిసైడ్ అయ్యాము. శ్రీశైలానికి 125 కిలోమీటర్స్. నెక్స్ట్ కొన్నేటిపురం టోల్ ప్లాజా. నెక్స్ట్ స్టాప్ డిండి వచ్చింది. ఇక్కడ హాల్ట్ అయ్యి ఒక్కసారి వాటర్ ఫాల్ చూసేద్దామని దిగాము. శ్రీశైలానికి వచ్చిన ఉమామహేశ్వరం టెంపుల్కి వెళ్తాం. ఈ టెంపుల్ శ్రీశైలంకి వెళ్ళే దారిలో అచ్చంపేట మండల్ రంగాపూర్కి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. వెహికల్స్ పైన నాట్ అలౌడ్ అంట. కొండ మీదకి బస్ సర్వీస్ ఉంటుంది. టికెట్ తీసుకొని వెళ్ళాలి. చెప్పులన్నీ అక్కడ వదిలేసి ఇంకా కొండ మీదకి ఇలా దారి నేను వెళ్ళేది. వ్యూ ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర 2 కోతులు ఉన్నాయి. ఎప్పుడు ఇస్తే లడ్డూలు తీసేసుకుందామని చెప్పి. డైలీ ఆఫ్టర్నూన్ ఇక్కడ నిత్య అన్నదానం ఉంటది. ఇక్కడ ఒక సొరంగం ఉంది. అక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్ గా శ్రీశైలంకి వెళ్తామంట. పాప వినాశనం ఉంటది. అక్కడ వెళ్ళి నీళ్లు జల్లుకొని తర్వాత మళ్ళీ గర్భగుడిలోకి వెళ్తాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వాటర్ ఎప్పుడు కంటిన్యూస్గా కొండల నుండి వస్తూనే ఉంటదంట. ఈ దార ఎప్పుడూ ఆగదంట. ఈవెన్ సమ్మర్లో కూడా వస్తూనే ఉంటది. ఇక్కడ ఏదో చిన్న జంతువు ఉంది. ఇదేదో బుడతలాగా ఉంది. కొబ్బరి చిప్ తీసుకొని వెళ్ళిపోతుంది. దీనికోసం ఇల్లు కూడా ఉంది. ఇదిగోండి. ఇక్కడ చిన్న గుండంలా ఉంది. దీంట్లోకే వాటర్ వస్తూ ఉంటాయి కంటిన్యూస్ గా. ఈ నీళ్లు చల్లుకుంటే పాపాలు పోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. మేము మధ్యలో మళ్ళీ హాల్ట్ తీసుకొని మద్దిమడుకి ఇంకా 10 కిలోమీటర్స్ ఉండగా లంచ్ టైం అయిందని తినేసి వెళ్దామని ప్లాన్ చేసాము. అప్పుడు 2-3కి అలా దర్శనం చేసుకొని దర్శనం అయిన తర్వాత మళ్ళీ శ్రీశైలంకి స్టార్ట్ అవుతామని. ఉమామహేశ్వరం అయిన వెంటనే మేము మద్దిమడుగు హనుమాన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఈ దారిలో మేము హాల్ట్ అయ్యి మళ్ళీ లంచ్ చేసుకున్నాం. మద్దిమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్, స్వయంభు టెంపుల్. చాలా మంది ఇక్కడ తెలంగాణలో మాలలు వేసుకొని ఇక్కడ వదలడానికి వస్తూ ఉంటారంట. మద్దిమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రసాదం స్పెషల్ అంట. ఇక్కడే ప్రిపేర్ చేసి పెడతారంట. అది ఎలా చేస్తారంటే ఇక్కడే అన్ని కట్టెలు అమ్ముతున్నారు. గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ తీసుకొని ఇలా తవ్వ మీద చపాతీలాగా చేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాంట్లో బెల్లం వేసి వేడివేడి నెయ్యి వేసి కలిపేసి పైన ఒక చపాతీ పెట్టి దేవుడికి ఇలాగా అగ్నిలో వేస్తారు. మేము శ్రీశైలం వెళ్ళడం ఏంటో తెలియదు కానీ ఈ టీ బ్రేక్లే సగం టైం తినేసిందండి. ఎప్పుడు చూసినా ఆగడం, టీ తాగడం, ఇదే సరిపోయింది మాకు. సగం టైం వేస్ట్. అడవి మధ్యలో కారు ఆగిపోద్దని ఊహిస్తారా? అనుకున్నట్టే అయింది. కారు ఆగిపోయింది. ఒక కారు వెనకాల ఉండిపోయింది. మేమైతే ముందుకు వచ్చేసాము. ఇలా ఇదిగోండి చూస్తూ ఉండంగానే శ్రీశైలంకి వచ్చేసాం. వాళ్ళు మాత్రం వెనకాల ఉండిపోయారు. మా టెన్షన్ కాదు అసలు. యాక్చువల్లీ సడన్గా ప్లాన్ చేయడం వల్ల మేము రూమ్స్ ఏవి బుక్ చేయలేకపోయాము. వెళ్ళి వెతకాలి అన్ని రూమ్స్ దొరుకుతాయో లేదో. మేము నైట్ వచ్చి వాసవి విహార్లో
యాక్చువల్లీ రూమ్స్ బుక్ చేయలేదు, బట్ వచ్చి అడిగేసరికి వెంటనే రూమ్స్ ఇచ్చేసారు. ఎప్పుడు వచ్చినా సరే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయని చెప్పారు. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మార్నింగ్ హాట్ వాటర్ కూడా బాగా వచ్చాయి. అందరూ అందుకే త్వరగా రెడీ అయ్యి వచ్చేసాం. లోపల కూడా ఒక అతను ఉన్నారు, అతను ఎప్పుడు అవైలబుల్లో ఉంటారంట. 1700 ఒక రూమ్ అంట. అలా మేము 2 రూమ్స్ తీసుకున్నాము, 10 మెంబర్స్. మీకు ఎప్పుడైనా రూమ్స్ దొరకకపోతే ఇక్కడ వచ్చి ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా దొరుకుతాయని చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఉంది, ఎన్ని కార్లన్నా పడతాయి. మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ఫుల్ చలిగా ఉంది. 7 అయినా సరే మంచు అలాగే కురుస్తూనే ఉంది. చూడండి కారు మొత్తం మంచుతో ఎలా అయిపోయిందో అసలు. మా వాళ్ళు ఏవేవో రాస్తున్నారు. అయ్యో, ఇప్పుడైనా వెళ్తే త్వరగా దర్శనం అయిద్దని అనుకుంటున్నాను. 300 టికెట్ తీసుకొని అయితే మేము అందరం వెళ్ళిపోయాము. దర్శనం తర్వాత టిఫిన్ చేయడానికి ఇక్కడ నియర్ బై వచ్చేసాము. అందరం రమేష్ సార్ గారు. సో గాయస్, ఇప్పుడు మన అయితే దర్శనం అయిపోయింది. సో అందరూ ఫుడ్ తిందాం అని చెప్పి బాగా ఆకలేస్తుంది. కానీ లక్కీ అది దాన్ని ఏమంటారు అంటే, అందరూ అనుకోకుండా కోఇన్సిడెంట్గా పూరీని చెప్పారు. కావాలని అయితే ఎవరు ఇప్పుడు అందరూ పూరి ఇంకా ప్లేట్లు వస్తున్నాయి. ఆల్రెడీ 1 2 3 వచ్చేసినాయి. సో ఫోర్త్ ప్లేట్ కూడా వచ్చేసింది. అండ్ హోటల్ వచ్చేసి మంజునా. మా రమేష్ సార్ ఆల్రెడీ ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ వడ కొట్టేశారు. మళ్ళీ ఇంకొక కావాలి. ఆయన ఇక్కడ నుంచి సాక్షి గణపతి నడపడానికి, ఇక్కడ నుంచి సాక్షి గణపతి వరకు కారు నడపడానికి 3 ప్లేట్లు తింటున్నారు ఆయన. సో చూడండి, మా కుర్రోళ్ళు ఈరోజు మంచిగా పంచాలు కట్టుకొని మంచిగా బొట్లు పెట్టుకొని, మీరు బొట్లు కూడా చూడొచ్చు. నార్మల్ టైంలో కనబడరు ఇలా. భోజనానికి మేము దీంట్లోనే స్టే చేసాము. దీని ఆపోజిట్ అది వాస్వి 1, ఇది వాస్వి 2. అయితే దీంట్లో కాంప్లిమెంటరీగా నైట్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఐటమ్స్ వాళ్ళు పెడుతున్నారు. మార్నింగ్ మర్చిపోయాను, దర్శనం వెళ్ళే ముందు అక్కడ టీ కూడా ఉంది, చాలా బాగుంది, తాగేసుకున్నాను. కొండ మీద ఉన్న పెట్రోల్ బంక్లో క్యాష్ ఓన్లీ అంట. యూపీఐ పేమెంట్స్, కార్డ్స్ ఏవి తీసుకోవడం లేవు. ఇలా మా ట్రిప్ సాక్షి గణపతితో ఎండ్ చేసేసాము. చాలా లైన్ ఉంది, అందుకే ఇలా వచ్చి దండం సాక్షి గణపతి టెంపుల్ దగ్గరే మనకి పాలధార, పంచదార, హట్కేశ్వరం ఇంకా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. ఇంకా మా ట్రిప్ ఎండ్ అవ్వలేదండి. ఇంకా ఇదే అండి లాస్ట్ టీ బ్రేక్తో ఎండ్ చేస్తున్నాం. అందరికీ బాయ్.